హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో 6 రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి. పిల్లలకు స్కూల్ నుంచి వచ్చేసరికి కానీ ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీస్ అండి. అన్నీ కూడా హెల్తీ రెసిపీస్. ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, బయట కొనే పని లేకుండా ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇక్కడ ముందుగా చూపించబోయేది పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలుతో చేసుకునే స్నాక్ రెసిపీ అండి. సింపుల్ గా చేసుకోవచ్చు. ఆలుతో ఈ కారపూసని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే వారం నుంచి 20 రోజుల వరకు కూడా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఉడికించిన 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది తీసుకున్నాను. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఎందుకు చూపిస్తున్నానంటే మీకు క్వాంటిటీ అనేది తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది తీసుకొని ఉడికించి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టు తీసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారినాక తీసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం మెల్లగా తీస్తున్నాను. ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. అన్ని ఆలులకి పొట్టు తీసేసి ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలా నేను బౌల్లోకి అన్ని పొట్టు తీసేసి వేసుకున్నాక చూపిస్తున్నాను. చూడండి, ఇవి కొద్దిగా వేడిగా ఉన్నాయి కదా. ఇవి చల్లారేలోపు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది డైజెషన్కి కూడా చాలా మంచిది కాబట్టి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. మెయిన్ ఇందులో ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలండి. తప్పకుండా వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే దీంతో మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేయొద్దండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకోకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఆలులనే మెత్తగా మెదుపుకోవాలి. మీరు ఇలా చేతితో అయినా చేసుకోండి. మీకు కొంచెం కష్టంగా ఉందనుకోండి, క్యారెట్ తురిమేది ఉంటుంది కదా, దాంతో తురుముకోవచ్చు. అలా అయితే మనకు ఎక్కడ గడ్డలు అనేది లేకుండా నీట్గా వస్తుందండి. నేనంటే ఇక్కడ చేతితో చేయగలుగుతున్నాను కాబట్టి చేస్తున్నాను. ఎక్కడ ఉండల్లాగా ఉండొద్దు, ఎందుకంటే మనము సన్నకారపూస చేస్తున్నాం కదా, అలా ఉంటే తడుతుంది. కాబట్టి అలా లేకుండా నీట్గా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీంట్లోకి ముందుగా నేను ఇక్కడ 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ముందు 1 కప్పు వేసుకొని తర్వాత మనము కలుపుకున్నాక అవసరమైతే ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసానండి. వీడియో క్లిప్ మిస్ అయింది. కంపల్సరీగా బియ్యం పిండి వేసుకోండి, ఎందుకంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో ఉంటుంది. కాబట్టి బియ్యం పిండి వేసుకొని ఇలా 2 జల్లించుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కూడా జల్లించుకోవాలి. ఎందుకు ఇలా గ్రైండ్ చేసి జల్లించుకుంటున్నాము, డైరెక్ట్గా వేసుకోవచ్చు అంటే మనం చేసేది కారపూస కాబట్టి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు అవి ఒత్తుకునేటప్పుడు అలా తట్టుకోకుండా నీట్గా వస్తాయి. సో అందుకని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా ఆలులో కలుపుకోవాలి. మనం కలిపినాక మనకు క్వాంటిటీ అనేది తెలిసిపోతుందండి. ఒకవేళ అవసరమైతే ఇంకొక 1/2 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. చూడండి, లూజ్గా ఉంది కదా. ఇప్పుడు మనకి ఇలా అయితే కారపూస చేయడం రాదు కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లో నేనైతే వేయట్లేను, 2 టేబుల్ స్పూన్లు వేసాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పిండి అనేది మనకు పర్ఫెక్ట్గా ఉందనుకోండి అవసరం లేదు, ఇంకొంచెం లూజ్గా ఉందనుకోండి ఇంకొంచెం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందిగా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకోవడం వల్ల మనకు శనగపిండి అనేది చెయ్యికి అతుక్కుంటూ ఉంటుంది కదా. నూనె వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే చెయ్యికి అంటుకోకుండా నీట్గా వస్తుందన్నమాట. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా తడిపేసుకుంటే మీకు ఒత్తుకోవడం కష్టం అవుతుందండి. నేను ఇక్కడ సన్నగా హోల్స్ ఉన్న బిల్లని తీసుకొని ఇలా మురుకుల మిషన్కి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఇలా ఫిట్ చేసుకున్నాక దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా తీసుకొని కొంచెం లూజ్గానే చేసుకోండి పిండిని. ఇంకా కొంచెం లూజ్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మరి గట్టిగా ఉందనుకోండి పిండి కొంచెం చూసి వేసుకోండి. గట్టిగా ఉంటే మనకు ఒత్తుకోవడం చాలా కష్టం అవుతుంది. తెలుసు కదా మురుకుల కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో, అలా ఉంటే బెటర్ అనమాట. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకుందాము. ఇది రెడీ అయిపోయిందిగా. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. మనకు మురుకులకు ఏ విధంగా హీట్ అవ్వాలో అలా బాగా హీట్ అయ్యాక ఇలా దాంట్లోనే నెమ్మదిగా ఒత్తుకోవాలి.
చూడండి ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా, ఈజీగా ఒత్తుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ పిండి కనుక గట్టిగా అయిందనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, కానీ వీలైనంత వరకు గట్టి పడకుండా చూసుకోండి. పిండిని కొంచెం చూసి యాడ్ చేసుకోండి బేసన్ని. చూడండి మనం వేసినాక నురగంతా పోయాక మనకి ఇవి ఈజీగానే వేగిపోతుందండి. సన్న కారపూస కాబట్టి రెండో వైపుకు తిప్పుకొని ఎక్కువ టైం కూడా పట్టదండి, తొందరగానే వేగిపోతుంది. చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక దీన్ని ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా అలానే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక దానిపైన నురగపోయే వరకు కదపకూడదండి. నురగపోయినాక ఇలా ఆయిల్లో ఉంచి నురగంతా తగ్గాక అప్పుడు రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలానే మిగతా పిండి మొత్తం చేసేసుకోవాలి. అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి. ఇలా తీసుకున్న దీన్ని ఇలా చేతితో ఒత్తుకుంటే మనకు కారపూస అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా బాగుంటుందండి. ఒకసారి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేశారంటే మీకు 15 నుంచి 20 రోజుల వరకు కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి. చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. చూసారు కదా ఆలుతో సింపుల్గా స్నాక్ రెసిపీని. ఇప్పుడు మన నెక్స్ట్ స్నాక్ రెసిపీ ఏంటనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి. తెలంగాణ స్పెషల్ సర్వపిండిని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్ చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేయించుకొని ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలను అలాగే వేసేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయొద్దండి, కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పెట్టుకొని మనము పిండి కలుపుకోవడానికి సరిపడా ఒక బేసన్ తీసుకోవాలి. ఇలా బేసన్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. నేను ఇంట్లో చేయించిన బియ్యం పిండి అండి, రేషన్ బియ్యంతో చేయించిన పిండి. మీరు కావాలంటే సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, అలాంటి పిండితో అయినా చేసుకోవచ్చు. దీంట్లోకి పసుపు, కొద్దిగా కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు కావాలంటే ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. 2 అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి. 1 గంట ముందు 2 టేబుల్ స్పూన్లన్నీ శనగపప్పు నానబెట్టుకున్నాను. ఈ శనగపప్పును కూడా వేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లన్నీ నానబెట్టుకున్నానండి. అలాగే మనం గ్రైండ్ చేసుకుంది ఉంది కదా, పచ్చిమిర్చి పల్లీలు కలిపి గ్రైండ్ చేసాం కదా, ఆ మిక్చర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను కూడా సన్నగా తరుక్కోవాలి. ఈ సర్వపిండికి వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుందండి. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. దీనికంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకున్నా పర్వాలేదు. ఒకవేళ మీకు లూజ్ అయింది అనుకుంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. గట్టిగా మాత్రం తడుపుకోవద్దండి, మనకు ఒత్తుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. సర్వపిండి అనేది ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి నేను ఇక్కడ నాన్ స్టిక్ పైన చూపిస్తున్నానండి. నాన్ స్టిక్ పైన ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. చాలా సింపుల్గా అయిపోతుంది, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ప్యాన్ అంతా అప్లై చేసుకున్నాక నెక్స్ట్ ఇదే ఆయిల్ చేయికి అప్లై చేసుకొని మనం ఎంతైతే ముద్ద చేద్దాం అనుకుంటున్నామో పిండిని అంత తీసుకోవాలి. మనకి ఇందులో ఎంతవరకు పడుతుందో అంతే తీసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఒత్తుకోవాలి. కాబట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను ఇంత తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. మనం గట్టిగా తడుపుకున్నాం అనుకోండి, ఈ విధంగా చేతితో స్ప్రెడ్ చేసుకోవడానికి రాదు. చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా కాకుండా ఈవెన్గా రావాలన్నమాట. ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాక చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకొని హోల్స్లోకి మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట. హోల్స్ ఎందుకు పెట్టుకుంటామంటే దీంట్లో ఆయిల్ వదులుతాం. ఇప్పుడు ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా ఒక్కొక్క డ్రాప్ అంతా వదిలేసుకోవాలి అందులో.
ఇలా వేసుకోవడం వల్ల లోపలకి ఆయిల్ పోయి క్రిస్పీగా అవుతుందన్నమాట కిందకి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మినిమం 15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కాలిందో లేదో చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అది అయ్యేలోపు ఇంకొకటి సిల్వర్ ప్యాన్ తీసుకున్నాను నేను, ఇలా సిల్వర్ కడాయి. ఈ కడాయికి స్ప్రెడ్ చేసుకుంటున్నాను పిండిని. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని, ఆయిల్ అప్లై చేసుకున్నాక సేమ్ దానిలాగానే పిండి తీసేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. దీంట్లో ఎంతవరకు అయితే వస్తుందో అంతే ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఒత్తుకున్నాక సేమ్ హోల్స్ పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ వదిలేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక పొయ్యి పైన పెట్టేసుకుందాం. ఇంకొక స్టవ్ పైన పెట్టుకొని సేమ్ మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఉంచుకొని తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు పెట్టుకోవాలి. ఇప్పుడు అంతలోపు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇదే ఆల్రెడీ కిందికి కలర్ వచ్చేసి ఉంటుంది. రెండో వైపుకి తిప్పుకోవాలి. చాలామంది సన్నగా చేసేసుకొని రెండో వైపు కాల్చుకోరండి. మనం రెండో వైపు కాల్చుకోవడం వల్ల అటువైపు కూడా క్రిస్పీగా వస్తుంది నాన్ స్టిక్ పైన. కాబట్టి ఇలా తిప్పేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. సేమ్ దీన్ని కూడా ఇంకోసారి రెండో వైపుకి తిప్పుకుందాం. చూడండి, మనం సిల్వర్ కడాయిలో చేస్తే ఈ విధంగా వస్తుంది. అదే నాన్ స్టిక్లో అయితే పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని తీసేసుకోవడమే. క్రిస్పీగా ఉంటుందండి. మీకు చల్లారిన తర్వాత కూడా అదే క్రిస్పీనెస్, అదే టేస్ట్తో ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మనము సిల్వర్ కడాయిలో పెట్టుకున్నాం కదా, దాంట్లో చూద్దాం. దీంట్లో మళ్ళీ ఇంకొకటి కొంచెం చల్లారినాక సేమ్ ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకొని పెట్టేసుకోవాలి. ఇది కూడా కాలింది కదా, దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలానే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాను. నాకైతే ఒక 6 వచ్చాయండి 2 కప్పుల పిండికి. సర్వపిండి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చాలా ఇష్టం ఉంటుంది, కానీ చేయడానికే కొంచెం కష్టంగా ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్లో ఇప్పుడు నేను చూపించినట్టు చేశారంటే ఈవెన్ పిల్లలైనా చేయగలుగుతారండి. కాబట్టి వెంటనే ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ స్నాక్ రెసిపీ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. గోధుమ పిండితో హెల్దీగా చేసుకునే ఈ స్నాక్ని పిల్లలే కాదండి, పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. వీటికి సాస్తో కూడా పని లేదు, ఇలానే తినేయచ్చు, అంత బాగుంటాయి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. మామూలుగా ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతో చేయించిన పిండి అండి, మీకు మార్కెట్లో అయినా దొరుకుతుంది కదా, ఆ పిండి అయినా వాడుకోవచ్చు. అలాగే 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. బియ్యం పిండి ఎంత తీసుకుంటామో గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలి. అలాగే దాంట్లోకి ఉల్లిపాయలు, అలాగే క్యారెట్, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి, అల్లం మిక్సీ పట్టి కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఇందులో వేసుకున్నాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంతేనండి, వేరే ఏమీ వేయని అవసరం లేదు. వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకు పునుగుల పిండి ఎలాగ ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. మీకు వీలైతే ఇలా స్పూన్తో కలపండి, లేదంటే చేయితో కలుపుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ స్పూన్తోనే కలిపేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు స్పూన్ తీసేద్దాము. స్పూన్ తీసేసి మనము గరిటెతో వేసుకుంటాం కాబట్టి చూడండి, గరిటెతో బ్యాటర్ చూపిస్తున్నాను, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను. కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేయొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసినా ఆయిల్ పీల్చేస్తుంది, కాబట్టి కొంచెం వేసుకొని అది బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఆకుకూరలు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా బ్యాటర్ రెడీ అయిపోయిందిగా, ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. బాగా హీట్ అయ్యాకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఈ విధంగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఒకటే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆయిల్లో 2 పడతాయి కాబట్టి 2 వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేయొద్దు, అవి వేగడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి 2 మాత్రమే వేసుకున్నాను. చూడండి, అవి 2 వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ వచ్చాక వీటిని ఆయిల్లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒకటే వేసి చూపిస్తున్నాను చూడండి. వెంటనే గరిట పెట్టి తిప్పొద్దండి, కొంచెం కాలినాక అదంతా అదే పైకి వస్తుంది. అప్పుడు 2 వైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోయింది. పిల్లలు అయితే అలానే తినేస్తారండి, అంత బాగుంటాయి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు. కాబట్టి సింపుల్గా చేసుకునే ఈ స్నాక్ రెసిపీ ఇంట్లో ఉన్న వాటితోనే కదా, ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోయే స్నాక్ కదా,
చాలా ఈజీగా అయిపోయేది కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చేసుకునే ఈ స్నాక్స్ని ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు తినేయొచ్చు. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. కాబట్టి వీడియోను కంప్లీట్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగానే పెసరపప్పును ఒక పావు కప్పు ఇలా వాటర్తో శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. గంట తర్వాత పప్పు కంప్లీట్గా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ కప్పుతో పావు కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నానండి. గుర్తుపెట్టుకోండి, ఇలా కరెక్ట్గా చేసుకున్నారనుకోండి మీకు కూడా అదే టేస్ట్, అదే క్రిస్పీనెస్తో వస్తుంది. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు పూర్తిగా పచ్చిమిర్చి కారమే కావాలి అంటే ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెం రెడ్ కారం కూడా వేసుకుంటాము అని అనుకుంటే మాత్రం తక్కువ వేసుకోండి. నేను ఇక్కడ కంప్లీట్గా పచ్చిమిర్చి పేస్టే వేస్తున్నానండి, కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా చేయొద్దండి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ కప్పుతోనే కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్నీ. ఇప్పుడు దీంతో 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది మరగాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీస్తే వాటర్ మరగడానికి వచ్చేది కదా. ఈ టైంలో ఫ్లేమ్ని చిన్నగా పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. అలాగే 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు వాటర్ వేయొద్దండి, ఓన్లీ పప్పు మాత్రమే తీసేసి వేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేయడం వల్ల మనం తింటున్నప్పుడు పళ్ళకు తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కాబట్టి తప్పకుండా వేసుకోండి. అలాగే 2 కప్పుల బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అండి, తడి బియ్యం పిండి కాదు, 2 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండి అంతా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి, స్టవ్ ఆఫ్ చేసే కలుపుకోవాలి. మీరు ఇలా కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం పిండి కావాలంటే వేసుకోవచ్చు, పిండి వేసుకోవచ్చు ఈ టైంలో, కానీ వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదండి. చూడండి, ఇప్పుడు కొంచెం చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉంది కదా, కాబట్టి కొంచెం పిండి పడుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఇంకొక పావు కప్పు పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి, ఎప్పుడో ఒకసారి కొంచెం ఎక్కువ పడుతుంది. కాబట్టి చూసుకొని మీరు కొంచెం పిండిని యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఆ లోపు పిండి కూడా చల్లారుతుందన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, పిండి కూడా చల్లారిపోయింది కదా. మరీ వేడిగా ఉండని అవసరం లేదండి, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే మనం కలుపుతుండగానే అది కంప్లీట్గా చల్లారిపోతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనము ఎలాంటి పిండి కానీ వాటర్ కానీ యాడ్ చేయకుండానే ముద్దలాగా చేసుకోవాలి. మీరు కావాలంటే చెయ్యికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలపడంలోనే మనకు క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుందండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండికి మనము చెయ్యికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా తీసేసుకొని మిగతా పిండి తడి ఆరిపోకుండా దానిపైన మూత పెట్టేసుకోవాలి, లేదంటే ఒక బట్ట అయినా వేసుకోవాలండి, లేదంటే పిండి ఆరిపోతుంది. కాబట్టి ఇప్పుడు అలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి వీటిని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పెద్దగా చేయొద్దండి, కొంచెం చిన్నగానే చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా ఈ పిండితోని మొత్తం అన్నీ చేసేసి పెట్టేసుకున్నాక చూడండి, మనము ఒక వాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ ఒకేసారి చేసుకోవాలండి. మొత్తం అన్నీ చేయొద్దు, చేస్తే అవి ఆరిపోతాయి. కాబట్టి అలా ఒక వాయికి సరిపోను చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి. మీరు పాల కవర్ అయినా తీసుకోవచ్చు, ఆయిల్ కవర్ అయినా తీసుకోవచ్చు. దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ఆల్రెడీ రౌండ్ బాల్స్ లాగా చేసాం కదా, వాటిని 2 తీసుకోవాలి. చూడండి, ఇలా బాల్స్ని 2 తీసుకొని మనము ఇప్పుడు నెక్స్ట్ టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, ఇలాంటిది. ఇప్పుడు ఈ గ్లాస్కి అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అప్లై చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట, అంతే. ఇంకెక్కువ ప్రెస్ చేయని అవసరం లేదండి. మరీ సన్నగా రావద్దు, అలా అని మరీ మందంగా ఉండదు. జస్ట్ గ్లాస్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. వీటిని కొంచెం చిన్నగానే చేసుకోవాలన్నమాట.
ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటాయి టేస్ట్. మా చిన్నప్పుడు చేసేవాళ్ళనమాట. స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. చూడండి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి చేయడము, ఎక్కువ టైం కూడా పట్టదు, ఫటాఫట్గా చేయొచ్చు. మీరు ఇలా కాకుండా ఒకవేళ గ్లాసు గన అంటుకుంటుంది అనుకుంటే, ఆయిల్ పెట్టాక కూడా అంటుకుంటుంది పిండి అనుకుంటే, ఇప్పుడు అవి కింద పెట్టేసి పైన ఇంకో కవర్ పెట్టి కూడా ఒత్తుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఒక వాయికి సరిపోను చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. కొంచెం వేసి చూస్తే తెలిసిపోతుంది మనకు ఆయిల్ అనేది బాగా వేడి అవ్వాలన్నమాట. మనం మురుకులు అప్పాలు చేస్తే ఎలా వేడి చేసుకుంటామో అలా వేడి అవ్వాలన్నమాట. బాగా వేడైంది కదా, ఇప్పుడు మనము వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా విడివిడిగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న వెంటనే గరిటె పెట్టొద్దండి. చూడండి ఇలా కంప్లీట్గా వేసుకున్నాక నురగ అనేది తగ్గినాకనే గరిటె పెట్టాలి. జస్ట్ కార్నర్స్ నుంచి లోపలికి అనేసి వెంటనే గరిటె పెట్టొద్దు అస్సలు. అది నురుగంతా పోయినాక చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, వెంటనే కలర్ రావు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఫ్లేమ్ని అసలు తగ్గించొద్దు. హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడం, ఆయిల్ నుంచి తీసి. చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయండి ఇవి. పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, పెసరపప్పు వేసాం కదా, వాటితో ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. ఈసారి తప్పకుండా మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి. ఇవి కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే. ఇవే అని కాదండి, మన ఛానల్లో స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా అన్నీ చూసి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ ఉన్నాయి. వీటిని నెల రోజుల పైనే తినేయొచ్చండి. అదే టేస్ట్, అదే ఫ్లేవర్, అదే క్రిస్పీనెస్తో ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి మసాలా మిర్చి బజ్జీ అండి. బయట బండి మీద అమ్మాయి వాళ్ళు ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా వేడిగా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంకేం కావాలి చెప్పండి, ఇంట్లో అందరికీ నచ్చుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి. ఇక్కడ ముందుగా నేను మిర్చి బజ్జీని తీసుకున్నానండి. ఒక పావు కేజీ తీసుకొచ్చాను. వీటిని శుభ్రంగా వాటర్తో ఒక 2-3 సార్లు కడుక్కొని ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి నిమ్మ సైజ్ కంటే కూడా చిన్నగా కొంచెం చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండును మసాలా కోసం అన్నమాట, కాబట్టి మీరు చేసుకునే మిర్చి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు చింతపండు తినను అనుకునే వాళ్ళైతే ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చింతపండు ప్లేస్లో. ఇప్పుడు దీన్ని వాటర్తో శుభ్రంగా కడుక్కున్నాక కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టేసుకొని కంప్లీట్గా నాననివ్వాలన్నమాట. చింతపండును నానైతే మనకు గుజ్జు అనేది ఈజీగా వస్తుంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలను లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా లోపల వరకు వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. 1 నుంచి 2 నిమిషాల వరకు టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదు, కానీ దగ్గరుండే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతే మసాలా టేస్టే మారిపోతుంది. ఇవి లోపల వరకు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక పొట్టు వాటంతటా అదే ఈజీగా వచ్చేస్తుంటుంది. చూడండి ఇలా వచ్చినప్పుడు వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ని పెట్టేసుకొని పల్లీలను పక్కన పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఆ వేడికి వేగిపోతాయి కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి కూడా కొంచెం చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దండి నువ్వులు వేసుకున్నాక, ఎందుకంటే నువ్వులు కూడా లో ఫ్లేమ్లో వేగితేనే లోపల వరకు పూర్తిగా వేగుతాయి. చూడండి ఇలా కలర్ మారాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీలోకి వేసేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారాలన్నమాట. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాక ఇవి చల్లారిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర పొడి కనుక లేకపోతే జీలకర్రను డైరెక్ట్గా పచ్చిదే వేసేసుకోండి, బాగుంటుంది టేస్ట్. లేదు వేయించుకొని వేసుకుంటామంటే అలా అయినా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఏమాత్రం వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. చూడండి దాంట్లో ఉన్న ఆయిల్ వచ్చి ఈ విధంగా వస్తుంది కదా, ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ పేస్ట్ను వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లోకి ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు గ్రైండ్ చేసేటప్పుడే యాడ్ చేసుకోవచ్చు, నేను అక్కడ మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేయొద్దు సాల్ట్, జస్ట్ దీనికి సరిపడ మాత్రమే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు చింతపండు గుజ్జును తీసుకోవాలి, వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు.
అందులో ఉన్న వాటర్ని మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువైతే కనుక కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చింతపండును మొత్తం పిండేశాక చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఇప్పుడు పేస్ట్ కలిపేలాగా కలుపుకోవాలి. మీరు కొంచెం వాటర్ ఎక్కువైనా లూజుగా అయిపోతుంది. ఇది కొంచెం థిక్గా ఉండాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. మనం మిర్చిలో పెట్టడానికి ఈజీగా రావాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మిర్చీలు ఉన్నాయి కదా, వాటిని ఒక చాక్ తీసుకొని పైన ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మధ్యలోకి ఘాట్ పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇప్పుడు దీంట్లో గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని తీసేసేయాలి. ఇలా చాక్తోనే అయినా తీసేయచ్చు, మీరు కావాలంటే చేయితో అయినా తీసేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేయండి. ఇలా గింజలు మొత్తం తీసేసుకున్నాక చూడండి గింజలు మొత్తం పోయాయి కదా, ఇలా మిర్చీలన్నిటినీ గింజలు తీసేసుకోవాలి. తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. మిర్చీలు ఇలా కార్నర్ కట్ చేయడం వల్ల మనకు ఒకవేళ సైజ్ పెద్దగా ఉన్నా కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. చూడండి నేను అన్ని గింజలు తీసాక రెడీగా పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇలా కాట్ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ మసాలాను పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మసాలా కొంచెం ఎక్కువనే పెడుతున్నానండి, నిండుగా. కావాలంటే మీరు స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు, నేను డైరెక్ట్ చేయితోనే పెడుతున్నాను. కొందరికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు కొంచెం తక్కువ పెట్టుకోండి. కానీ మనం మిర్చి బజ్జీ వేసుకున్నప్పుడు మసాలా ఎక్కువ ఉంటేనే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఇలా నిండుగా పెట్టేసుకోండి. ఇలానే ప్రతి మిర్చికి కూడా మధ్యలో ఘాట్లో ఈ పేస్ట్ని అప్లై చేసేసుకోవాలి. మొత్తం ఇలా అన్నిటికీ పెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి. అన్నీ పెట్టేసుకొని నేను రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండిని 1.5 కప్పు తీసుకుంటున్నాను. ఫస్ట్ దానిపైన జల్లెడ పెట్టుకోవాలండి. పిండి మిర్చి బజ్జీకి ఎప్పుడైనా జల్లించుకోవాలి. ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కూడా కలుస్తుంది ఇలా జల్లించుకోవడం వల్ల. 1.5 కప్పు వేసుకున్నాను శనగపిండిని. అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను, బేకింగ్ సోడా అంటారు కదా అది. అలాగే 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కొందరు అసలు వేసుకోరు. వేసుకుంటే మాత్రం పైన క్రిస్పీగా భలే రుచిగా ఉంటుంది. నేనైతే 1 టీ స్పూన్ మాత్రమే వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తం జల్లించుకోవాలి. ఇలా కంప్లీట్గా జల్లించుకున్నాక డస్ట్ ఏమన్నా ఉన్నా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ దీంట్లోకి పసుపు వేసుకుంటున్నాను. మంచి కలర్ కోసం పసుపు వేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ వామ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి, ఎందుకంటే శనగపిండి కదా, మంచి డైజెషన్ కోసం. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం సోడా కూడా అంత కలవాలి. కాబట్టి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ టిప్ అండి, వేడి నూనెను ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేడిగా ఉండాలండి ఆయిల్ అనేది. వేసుకొని పిండికి అంతా బాగా పట్టించుకోవాలి. అది కాలుతూ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా పట్టించినాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కొంచెంగా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఒకేసారి అసలు వేయొద్దండి, నేను ఇక్కడ విస్కర్తో కలుపుతున్నాను. ఇలా కలపడం వల్ల ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుస్తుంది. ఒకవేళ మీరు చేయితో అయినా కలుపుకోవాలి, కానీ స్పూన్తో కలిపితే మాత్రం కలవదండి. చేయితో కలుపుకోండి, ఈజీగా కలుస్తుంది. ఇలా కొంచెంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి కేక్ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలండి. వేసుకొని బాగా వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైందో లేదో చూసుకోవడానికి ఇలా కొంచెం చిన్న ముద్ద వేసుకుంటే తెలిసిపోతుంది. చూడండి ఆయిల్ అనేది బాగా వేడైపోయింది కదా. ఇప్పుడు ఇది తీసేసి బాగా వేడిగా ఉన్నప్పుడు అవి వేసుకుంటాం కదా, మిర్చీలు వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. చూడండి ఈ మసాలా అనేది కిందికి వెళ్ళాలి. పిండి కిందికి వెళ్ళి డిప్ అయినాక మసాలా లేని సైడ్ను ఈ విధంగా ప్యాన్కి రుద్దుకోవాలి. ఇలా రుద్దుకొని మిర్చి వేసుకోవాలి. ఒక సైడ్ గ్యాప్ రావాలి కాబట్టి మసాలా ఉన్న సైడ్ కాకుండా వేరే సైడ్ గ్యాప్ రావాలన్నమాట. అలా చూసుకొని వేసుకోవాలి. చూడండి అన్నీ ఇలానే డిప్ చేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు. మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతవరకు వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వెంటనే కదపకుండా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే మొత్తం ఫ్రై అవ్వద్దండి, ఒక 50% వరకు కుక్ అయ్యాక వీటిని తీసేసుకోవాలి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ చూడండి ఒక 50% వరకు కుక్ అయ్యాయి కదా. వీటిని ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఎందుకు తీసుకుంటున్నాం మధ్యలో అనేది నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు ఇవి తీసుకున్నాక నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి. ఎప్పుడైనా మసాలా ఉన్న సైడ్ కాకుండా లేని సైడ్ని ప్యాన్కి తుడుచుకొని వేసుకోవాలి. ఓపెన్గా రావాలన్నమాట. చూడండి ఇలా వస్తేనే మిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా ఇలానే చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. వాతావరణం చల్లగా ఉంది కదా. చూడండి ఇవి కూడా ఒక 50% వరకు కుక్ అయ్యాయి కదా, తీసేసుకుందాం.
ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అన్నీ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక వీటిని ఒక 50% వరకే ఫ్రై చేసుకున్నాం కదా, అలాగే వీటిని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేసేసుకోవాలి. సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మిర్చి మనం బయట తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంటుందండి. కాబట్టి ఈ టిప్పును అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా మీరు చేసే వాళ్ళైతే ఇలా రెండోసారి ఫ్రై చేసుకోండి, టేస్ట్ అప్పుడే మీకు తెలిసిపోతుంది. వీటిని సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషంలోనే వీటికి మంచి కలర్ వచ్చేస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు వీటికి నేను కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు పెడుతున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని, వేడిగా ఉంది, ఇలా కట్ చేసుకొని దీంట్లోకి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకున్నానండి, దాన్ని కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ పల్లీలను నేను కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. ఒక గుప్పెడు పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మా ఇంట్లో పిల్లలకైతే ఇలా అయితేనే ఇష్టం కాబట్టి వాళ్ళ వరకు ఇలా పెడతానండి. నేనైతే మామూలుగా అలానే తినేస్తాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కాబట్టి ఈసారి నేను చెప్పిన టిప్స్తో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయి, ఇంట్లో అందరికీ నచ్చుతాయి. బయట కొనే పని లేకుండా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు మన నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ స్నాక్ రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో వడలు. చాలా బాగుంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టారనుకోండి, 1కి 4 లాగించేస్తారు. అంత బాగుంటాయి, హెల్దీ కూడా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బొబ్బర్లు తీసుకుంటున్నానండి. వీటిని కొంతమంది అలసందలు కూడా అంటారు ఒక్కో ప్రాంతంలో. మేమైతే వీటిని బొబ్బర్లు అంటాము. ఇవి రెడ్గా ఉంటాయి, అలాగే వైట్గా కూడా ఉంటాయండి. మీ దగ్గర ఒకవేళ వైట్గా ఉన్నా కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగాక మళ్ళీ వాటర్ పోసుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే వాటర్ని లాగేస్తాయి, అవి కొంచెం లావుగా అవుతాయి. కాబట్టి నీళ్ళని కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇవి కొంచెం నానడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మినిమం 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 6 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మీరు మార్నింగ్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్గా అనుకుంటే నైట్ నానబెట్టుకోండి, ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి. ఇక్కడ 6 గంటల తర్వాత చూపిస్తున్నాను. బాగా నానిపోయాయి కదా, ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక ఇలా స్ట్రెయినర్లోకి వేసుకోవాలి. వీటిని నానిన తర్వాత వీటిలో డస్ట్ ఉంటుందండి, కాబట్టి ఒక 2 సార్లు మళ్ళీ శుభ్రంగా కడిగేసుకోవాలి. నేను ఇక్కడ స్ట్రెయినర్లో వేసుకున్నాక కడుక్కున్నాను. ఇప్పుడు వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు అలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. దాంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచు అల్లం ముక్కను పైన తొక్క తీసేసి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి, ఒకవేళ మీరు రెడ్ కారం వేసుకుంటాము అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేయొద్దండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఈ బొబ్బర్లను వేసుకోవాలి. ఇలా మరీ ఎక్కువ నిండుగా వేయొద్దండి, కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో వాటర్ ఏమాత్రం వేయం కాబట్టి. అలాగే వీటికి సరిపడా ఉప్పు వేసేసుకొని వాటర్ అస్సలు వేయొద్దండి, ఇలానే కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా చేయొద్దు. మెత్తగా చేసామనుకోండి మనకు వడ చేయడానికి కరెక్ట్గా రాదు, కాబట్టి ఇలా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసుకున్నాక మళ్ళీ దాంట్లోకి ఇంకొంచెం బొబ్బర్లను వేసుకుంటూ అన్నీ ఒకేసారి ఇలా కొంచెం కొంచెంగా పట్టుకొని వేసేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం వేసుకున్నాక చూపిస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మీకు తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ కారం వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. మీరు గరం మసాలా ప్లేస్లో కారం యాడ్ చేసుకోవచ్చు, పూర్తిగా ఆప్షనల్ అనమాట గరం మసాలా వేసుకోవడం అనేది. నెక్స్ట్ దీంట్లో కంపల్సరీగా వేసుకోవాల్సింది ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా చేతితో నలిపేసి వేసుకోవాలి, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ కూడా. ఇలా మొత్తం అంతా బాగా కలిసాక మనకు ఇది వడ చేస్తే వడలాగా రావాలి. చూడండి, ఈ విధంగా షేప్ రావాలి. మనం దీంట్లో వాటర్ ఏమాత్రం యాడ్ చేయకపోతేనే ఈ మాత్రం ఉంటుందండి, లేదంటే పిండి అనేది కొంచెం లూజ్గా అయిపోతుంది. కాబట్టి అస్సలు వాటర్ అనేది అసలు యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మాత్రం మందంగా ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం.
ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక అవి వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, మనం ఏ సైజులో చేయాలనుకుంటామో అంత తీసుకొని నేనైతే డైరెక్ట్ చేయి పైనే చేస్తున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ దేనిపైన అయినా ఆయిల్ అప్లై చేసి వేసుకోవచ్చు. చూడండి, ఇలా నేను చేయి పైనే చేసేస్తున్నాను. కవర్ పైన చేసి కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది. అలానే హై ఫ్లేమ్లో పెడితే పైనేమో కలర్ వచ్చేసి లోపల పిండిలాగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ స్లోగా వేగుతాయి కాబట్టి లోపల వరకు వేగి మంచి టేస్ట్గా ఉంటాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి. తింటుంటే అయితే పిల్లలకైతే భలే నచ్చుతాయండి. కాబట్టి ఈసారి తప్పకుండా మీ దగ్గర ఇవి ఉంటే మాత్రం ట్రై చేయండి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, ఈ విధంగా రావాలన్నమాట కలరు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం. మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేయొద్దు. వేసిన వెంటనే కూడా కదపకూడదు. వేసినాక కొంచెం కింద కలర్ వచ్చాక అప్పుడు రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇవి కూడా మంచి కలర్ వచ్చాయి కదా, ఇలా కలర్ వచ్చాక వీటిని కూడా తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఇలా అన్నీ వేసుకున్నాక వీటిని ఇలానే తినేయచ్చు. మీరు ఒకవేళ కావాలంటే దీన్ని టమాటా సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇలానే తినేస్తారండి, ఎందుకంటే స్పైసీగా ఉంటాయి కాబట్టి. స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే పచ్చిమిర్చి కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది కదా తక్కువ టైంలో. ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.